చిత్తూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా రెండో రోజు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వర్షాలకు 5గురు మృతి చెందగా 2 గల్లంతయ్యారు. జలాశయాల్ని పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. ఏర్పేడు మండలం చెరువుకు గండిపడింది. కాళంగి జలాశయం నుంచి వృద్ధాగా వరద నీరు కిందికి పోతోంది. దీనివల్ల నాయుడుపేట, సూళ్లూరుపేట రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని 8 మండలాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. 1600 ఎకరాల్లో పంట నీట మునిగింది. 125 పశువులు మృత్యువాత పడ్డాయి. 80 ఇళ్లు ధ్వంసమయ్యాయి. తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తిలో రైల్వే శాఖ హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. రహదారులపై నీరు ప్రవహిస్తుండటం వల్ల తిరుపతి నుంచి కంచికి బస్సులు నిలిపివేశారు.